నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 10 నుంచి 18 వరకు కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు. స్థానిక ఎమ్మెల్యేగా అందరినీ ఆహ్వానిస్తున్నానన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడింది. తాటిపూడి రిజర్వాయర్లో సాహస జల క్రీడలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్. హైదరాబాద్ కొండాపూర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకుని నోటీసులు జారీ. మత్స్యకారులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఓఎన్జీసీ ద్వారా నష్టపోయిన లబ్ధిదారులకు పరిహారం అందించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ నెల 10 నుంచి 18 వరకు జరగనున్న కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొనాలని స్థానిక శాసనసభ్యుడిగా ఆహ్వానిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామి జాతర జరుగుతూ ఉంది. ఈరోజు దేవాలయ అర్చక సిబ్బంది అందరూ కలిసి ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత ఈ దేవాలయానికి సంక్రాంతి పూట ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తారు. జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే సమీక్ష నిర్వహించినారు. వాటి భక్తులందరూ కూడా ఈ వీరభద్రుని ఆశీర్వచనం తీసుకొని ఈ సంక్రాంతి జాతరకు రావాల్సిందిగా ప్రభుత్వం పక్షాన స్థానిక శాసనసభ్యులు అందరినీ ఆహ్వానిస్తా ఉన్నారు. సంక్రాంతి పురస్కరించుకొని శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామి జాతర జరుగుతూ ఉంది. ఈరోజు దేవాలయ అర్చక సిబ్బంది అందరూ కలిసి ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత ఈ దేవాలయానికి సంక్రాంతి పూట ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తారు. జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే సమీక్ష నిర్వహించినారు. వాటి భక్తులందరూ కూడా ఈ వీరభద్రుని ఆశీర్వచనం తీసుకొని ఈ సంక్రాంతి జాతరకు రావాల్సిందిగా ప్రభుత్వం పక్షాన స్థానిక శాసనసభ్యులు అందరినీ ఆహ్వానిస్తా ఉన్నారు. పడిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం గంచాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో సాహస జల క్రీడలను మంత్రి ప్రారంభించారు. రిజర్వాయర్లో తొలి దశలో వాటర్ ట్యాక్సీలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారని, రెండో దశలో జల క్రీడలు ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతి, కొండపల్లి కొండలరావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ జగన్నాథం పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ కొండాపూర్లోని ఓ హోటల్లో షేర్లింగంపల్లి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. డైన్ చైనా అనే హోటల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. హోటల్లో గుర్తించిన ఆహార పదార్థాలను తదుపరి తనిఖీల కోసం ల్యాబ్కు తరలించి హోటల్ యాజమాన్యంకు నోటీసులు అందజేశామని షేర్లింగంపల్లి మున్సిపల్ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కవర్ చేయలేదు, పొద్దున్న చేసిన
uncovered, unhygienic material covered. Sorry, sir. It is contaminated. And we have we have discarded any item which is contaminated and which is harmful for the public to consume. You can't decide. See, no, I'm a medical graduate. I know what public has to be consumed. మీరు పబ్లిక్ మనుషులు ఏం తినాలా, మనుషులు ఏది పెట్టాలా, డిసైడ్ చేసే రైట్ అవగాహన రెండు నువ్వు పొద్దున కాదు, నువ్వు పొద్దున చేయి, మధ్యాహ్నం చేయి. మత్స్యకార వృత్తి చేస్తూ జీవనోపాధి కోల్పోయిన వారికి ఓఎన్జీసీ ద్వారా నష్టపోయిన 23,450 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 63,250 రూపాయల చొప్పున మొత్తం 148 కోట్ల 37 లక్షల నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 950 కిలోమీటర్ల కోస్టల్ ప్రాంతం ఉందని, ఆ ప్రాంతంలో అనువైన చోట్ల హార్బర్లు, జెట్టీలు, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు, మీరు అత్యంత ప్రేమతో చూసుకునే మీ శాసనసభ్యులు దాటా సుబ్బరాజు గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే వారు పడే తపన చాలాసార్లు తీర ప్రాంతంలో మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఎప్పుడు కలిసినా ఆయన నోటి వెంట వచ్చే మొట్టమొదటి మాట ఇదే మాట. అలాగే ఓఎన్జీసీ నుంచి దాదాపు 2 నెలల పైన అవుతా ఉంది. ఇది పెద్ద ఎత్తున చేయాలి, మీరు అందరూ రావాలని చెప్పి మరి సుబ్బరాజు గారు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈనాడు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు 21,850 69 మందికి 23,458 రూపాయలు చొప్పున ఈరోజు, ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి తెలుసు, ఈ నెల 8వ తేదీన జరిగే భారత ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్తో కలిసి జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక దేశ ప్రధాని మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారని, మనందరికీ ఇదొక మంచి అవకాశమని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లుగా ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారం పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పోలవరం, అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది. వీటిలో 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం, గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు, 3 రాజకీయ పార్టీలు, ఎన్డీఏ భాగస్వామైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో సహకరించాలని. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. ఆయన భాష జుగుప్సాకరంగా ఉందని, టీడీపీ కార్యకర్తలు నటి మాధవిలతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తల్ని ట్రాన్స్జెండర్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం కూటమి ఐక్యతను దెబ్బతీస్తుందని తెలిపారు. జేసీ మాట తీరు సరిగా లేదని బీజేపీ నాయకులు శ్రీనివాస్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో ఆయన బస్సులో తగిలిపెట్టాయంట. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అనే ఆలోచన లేదు. పోలీసులు కంప్లైంట్ చేస్తే ఏమీ కాదు అంటే మీరు ఈరోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారుల పైన అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి. అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన నీ యొక్క వాడరాని పదాలని వాడుతున్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ట్రాన్స్జెండర్లకు కన్నా హీనం ఉన్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మాదిరి బతుకుతారు. మీ మాదిరి అధికారం ఉన్నప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు లేకపోతే పలాయనం చిత్తగించే వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ చేయరు. గ్రహించుకోండి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు వయసు పెద్దది, మీ వయసు తగిన ప్రవర్తన లేకపోతే మాట తీరు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్న సమాజం. చాలా రోజులుగా మీరు ఎందుకో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. మీరు మాట్లాడే తీరు వల్ల ప్రభుత్వానికి. ఇక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ముంబై నుండి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే ల్యాండింగ్ కు హైదరాబాద్ ఏటీసీ నుండి అనుమతి తీసుకుని శంషాబాద్ విమానాశ్రయంలో సేఫ్ గా విమానాన్ని ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలో ఉన్న 144 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీ కలిసి ఈ క్యాలెండర్ను కూడా పంచాంగాలతోని, పండుగలతోని, పబ్బాలతోని నింపుతారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకేమో అధికారం వచ్చిందని చెప్పేసి మీరు పండుగ చేసుకుంటున్నారు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మాత్రము వాళ్ళకు ఎండుగా అవుతున్నది. మీకు పండుగ అవుతుంటే వాళ్ళకి ఎండుగా అవుతుంది. ఈ సంవత్సరమైనా ఈ పండుగలు పబ్బాలతో పాటు పంచాంగాలతో పాటు మధ్యలో ఏమైనా జాబ్స్ ఇచ్చేది ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు చూడండి, 2025 రాగానే యూపీఎస్సీ తన క్యాలెండర్ని రిలీజ్ చేసింది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడెప్పుడో కొత్తగా ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెప్పిండు, తన రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని నేను పరిపాలన చేస్తా, ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తున్నావు అంటే నేను కూడా ఆయనతో పాటు పోటీ పడాల్సి ఉంటుంది అని చెప్పిండు. మరి ఆయన నిన్న ఏపీఎస్సీ క్యాలెండర్ని రిలీజ్ చేసిండు. ఇప్పటి వరకు మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో కనీసం ఊసెత్తడం లేదు. హైకోర్టు కూడా జ్యుడిషియరీ రిక్రూట్మెంట్స్ విషయంలో 2025 క్యాలెండర్ రిలీజ్ చేసింది, కానీ టీజీపీఎస్సీ మాత్రం ఇప్పటివరకు క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. నేను గతంలో కూడా చెప్పిన, గతంలో చూపెట్టినా నేను తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ,
యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ దాంట్లో జాబ్ క్యాలెండర్ అంటే దాంట్లో జాబ్ ఉంటుంది, క్యాలెండర్ కూడా ఉంటుంది. క్యాలెండర్ అంటే కేవలం మంత్ కాదు, దాంట్లో ఏ డేట్ రోజు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు, ఎప్పుడు ఫలితాలు వస్తాయి, ఎప్పుడు రిక్రూట్మెంట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తారు దాంట్లో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 10 నుంచి 18 వరకు కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు. స్థానిక ఎమ్మెల్యేగా అందరినీ ఆహ్వానిస్తున్నానన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు పడింది. తాటిపూడి రిజర్వాయర్లో సాహస జల క్రీడలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్. హైదరాబాద్ కొండాపూర్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకుని నోటీసులు జారీ. మత్స్యకారులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఓఎన్జీసీ ద్వారా నష్టపోయిన లబ్ధిదారులకు పరిహారం అందించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.